నా ఒకరు చెప్తానా మా పవన్ కళ్యాణ్ అన్నది నిజంగా చెప్తున్నా ఆయన ప్రచారం చేసేటప్పుడు మన ఓలన్నా అల్లు అర్జున్ నిజంగా చెప్తున్నా ఎంత ఎంత రిలేషన్ ఉన్నా కూడా ఎంత ఫ్యామిలీ ఉన్నా కూడా మామకు సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఫ్రెండ్షిప్ ఓల్గా ఉండరు. నాకు కూడా ఫ్రెండ్స్ పోయి ఇంట్లో మాట్లాడుకో, కానీ ఓన్గా పోయి నువ్వు పవన్ కళ్యాణ్కి ఆపోజిట్ పోయి నేను నిలబడి వైఎస్ఆర్కి పోటీ చేస్తా అంటే అది ఎవరికైనా నచ్చదు. ఎందుకంటే మన ఇంట్లో ఏదైనా ఆపద ఏందనుకో మనం అందరం ఒకటి ఉండాలి. అల్లు అర్జున్ ద్రోహం చేసినట్టు ఇది ద్రోహమా అన్యాయమే తెలియదు, కానీ ఆయన చేయడం మంచి రాంగ్, అట్లా చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు ఒక మన ఇంటి దాటిపోయి చేయడం, నువ్వు ఫ్రెండ్ సర్కిల్ ఉండని, అది పోయి నువ్వు బయట మాట్లాడుకో, ఇంట్లో పోయి తినిరా కూర్చొని రా. చిరంజీవి గారు ఉప్పు తిని పవన్ అన్నకి అన్యాయం చేశాడు. ఒకరు చెప్తానా, అల్లు అర్జున్ గారు ఎగ్జాంపుల్ చెప్తున్నా, గంగోత్రి సినిమాలో ఓళ్ళు గుర్తుపడుతున్నానా, అన్న మెగాస్టార్ అంటే గుర్తుపడుతుండే, మామ కోసం సినిమాలు చూసేటోళ్ళు. అరే అల్లు అరవింద్ కాదు ఇక్కడ, అల్లు అరవింద్ కోసం సగం చూసిరు, 75% చిరంజీవిని చూసి అల్లు అర్జున్ చూసిరు. అంటే అలా మెగాస్టారే అన్న. ఇక్కడ గ్రేటర్ అంటే మెయిన్ మెగాస్టార్ అన్న. ఒక చెట్టు పెద్ద చెట్టు కింద అల్లు అర్జున్ కింద కూర్చున్నాడు ఆడ, అంటే మెయిన్ 100% అన్న. ఎందుకంటే చిరంజీవి దారి చూపించిండు. ఇప్పుడు చిరంజీవి అల్లుడు అంటేనే సినిమాలు చూసిరు, అల్లు అరవింద్ కొడుకు అంటే చూసిరు కొద్దిగా, కానీ చిరంజీవి అల్లుడు అంటే ఎక్కువ చూసిరు. అంటే డాడీ సినిమాలు ఎలా ఉంది అల్లు అర్జున్ ఎలా ఉంటే సైడ్కి వచ్చిండు. తర్వాత గంగోత్రి సినిమా ఎలా ఉన్నాడు ఓకే అనిపించుకుని, తర్వాత బన్నీ అది ఓలు ఆర్మీ మేము మమ్మల్ని తట్టుకోలేము, పవన్ అన్న ఫ్యాన్స్ మా సినిమాని ఆపలేరు అంటున్నారు పుష్ప 2ని. మీరేమంటారు? ఒకటే చెప్తున్నానా, ఒక్కటి పవన్ కళ్యాణ్ మా ఫ్యాన్స్ అందరికీ బాధ అనిపించింది. ఒకటే చెప్తున్నాం, తట్టుకోలేరా తిట్టుకోలేరా పక్క పెట్టేయనా. పవన్ కళ్యాణ్ అన్న పోటీ చేసేటప్పుడు అల్లు అర్జున్ గారు అలా చేయడం రాంగ్ ఆర్ రైట్ మీకు తెలుసు, అది కానీ మంచి కలిసి ఉండేది ఒక మనం ఐకమత్యంగా ఉండాలి. ఒక మెగా ఫ్యామిలీ కానీ అల్లు అర్జున్ ఫ్యామిలీ కానీ అల్లు అర్జున్ ఫ్యామిలీ ఎప్పుడు ఐకమత్యం ఉండాలి. అరే బయట వాళ్ళని వస్తే మనం సంలాంచుకోవడం, మెగా ఫ్యామిలీ కానీ అల్లు ఫ్యామిలీ కానీ బయటలో వాళ్ళని తప్పు చేసినా కూడా సలహా ఇష్టం. మెగా ఫ్యామిలీ ఎప్పుడు సలహా ఇస్తుంది. ఎదుటోడు కష్టాలు ఉన్నా కూడా ఇలా కాదు ఇలా అని చెప్పేటోళ్ళు మెగా ఫ్యామిలీ, కానీ అట్లా చేసేటోళ్ళు కాదు. కానీ అల్లు అర్జున్ ఎందుకు అలా చేసి కింద మెసేజ్లు పెడుతున్నారు, అరే వాళ్ళు బాగానే ఉన్నారు మీరే ట్రోల్ చేస్తున్నారు అని. బట్ నాగబాబు గారు కూడా రియాక్ట్ అయ్యారు, అల్లు అర్జున్ మావోడైనా కూడా పగోడే అనేసి. మొత్తం ఓవరాల్ గా పవన్ అన్నకి అన్యాయం చేశారంటారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. 100%. అల్లు అర్జున్కి ద్రోహం అని ఆయన చేతులతో ఆయన చేసుకుంటూ ఆయన పోయి మాట్లాడడం రాంగ్, అట్లా చేయొద్దు. మామకి సపోర్ట్ చేయాలి. నువ్వు ఫ్రెండ్షిప్ ఉంటే నువ్వు బయట పోయి ఫ్రెండ్షిప్ ఉంటే మాట్లాడుకో, కానీ నువ్వు మామకి సపోర్ట్ చేయాలి. అంతమంది సాయి ధర్మ తేజ్ కానీ వరుణ్ తేజ్ కానీ వైష్ణవ్ తేజ్ అందరు కలిసి ఐకమత్యమై పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశారు. అంటే సపోర్ట్ ఆయన కూడా సపోర్ట్ చేశాడు, అందరు చేశారు అన్న. అరే అన్న సారీ అట్లా అయిపోకొని ప్రభాస్ ఫ్యాన్స్, మహేష్ బాబు ఫ్యాన్స్, రవితేజ ఫ్యాన్స్, ఇంతమంది ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఎందుకు సపోర్ట్ చేశారు? ఆయన గుణం మంచి ఉంది కాబట్టి ఒక వ్యక్తికి పబ్లిక్ సపోర్ట్ చేయాలని ఇంతమంది సపోర్ట్ చేశారు. ఎందుకు చేశారు పవన్ కళ్యాణ్కి? ఆయన మంచితనం కోసమే. ఒక సినిమా హీరో అంటే హీరోనే, కాకపోతే ప్రజల కోసం చేశారు అందరూ వచ్చి ఐకమత్యమై. ఇలాంటి పవన్ అన్న గెలిచాడు కదా, జనాలకు హెల్ప్ చేస్తున్నాడు, ప్రాణం పెడుతున్నాడు, పిల్లల్ని తీసుకొచ్చాడు. ఎలా అనిపిస్తుంది అన్న గెలిచాక? అన్న మేము చాలా హ్యాపీగా ఫీల్ అయినా సంతోషపడ్డామన్న. పవన్ కళ్యాణ్ గారు ఇంకా మంచిగా స్థాయికి వెళ్ళాలి. ఆయన నెక్స్ట్ జెడ్పీసీ సీఎం కదా, కంపల్సరీ రాసి పెట్టుకుని ఇది మాత్రం గ్యారంటీ చెప్తున్నా, 100% పక్కా సీఎం అవుతారు.